నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఒక అద్భుతంగా మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే వెజిటబుల్ అండి ఉల్లిపాయ. ఉల్లిపాయ గురించి తెలుసా మీకు? అందరం వాడతాం. కానీ దాని అద్భుతమైన రిజల్ట్స్ తెలుసుకుంటే ఇంకొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా వాడొచ్చు అనే దాని గురించే ఈ వీడియో. ఉల్లిపాయని మనం ఎన్నో రకాలుగా వాడుతుంటాం. ఉల్లిపాయని ప్రతి కూరలో ఏస్తా ఉంటాము. సో, కొంతమంది పచ్చి ఆనియన్స్ తినేస్తా ఉంటారు. తినాలా లేదా అన్నది కన్‌ఫ్యూజన్ ఉంటది కొంతమందికి. సో, నేనొకటంటండి క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గానీ, హార్ట్ బర్నింగ్ గానీ, ఇలా ఏదైనా ఉంటే మౌత్ స్మెల్స్ వస్తూ ఉంటాయి మనం గార్లిక్ ఆనియన్ తింటుంటే. అలాంటి వాళ్ళు పచ్చి ఆనియన్ తీసుకోకండి. పచ్చి ఆనియన్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తది. మౌత్ అంతా అదొక డిఫరెంట్ స్మెల్ వస్తూ ఉంటది. అదే ఆనియన్‌ని ఉడకబెట్టండి. లైట్‌గా ఉడకబెట్టండి నీళ్ళలో. ఎవరికైనా నరాల బలహీనత గానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ గానీ, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే గంజన్నం అంటుంటాను. రైస్‌లో వంచిన తర్వాత గంజొస్తది కదా! ఆ గంజిలో కొద్దిగా రైసేసి, కొద్ది కర్డేసి, ఆ ఉడకబెట్టిన ఆనియన్స్‌ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అందులో ఏసేసి రాత్రంతా ఉంచండి. పొద్దున్న లేచిన తర్వాత ఆనియన్స్‌తో పాటు మంచిగా ఆ రైస్‌ని బాగా స్మాష్ చేసుకొని మంచిగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ టైప్‌లో తీసుకోండి. ఆనియన్ వల్ల మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ తక్కువున్నా, మగవాళ్ళలో ఓవర్ స్ట్రెస్ ఉండడం వల్ల బీపీలు, షుగర్‌లు రాకుండా, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా, యాంటీ ఫంగల్‌గా కూడా పనిచేస్తది. అండ్ ఆడవాళ్ళలో హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. షుగర్‌లు, బీపీలు రాకుండా కాపాడుకోవచ్చు. అండ్ యాంటీ ఏజింగ్‌గా కూడా పనిచేస్తది. కానీ ఆనియన్‌ని పచ్చిగా తీసేసుకోకుండా దాన్ని ఇప్పుడు ఆనియన్ అదే సాంబార్ ఆనియన్స్ దొరుకుతాయి చూసారా? అవి మంచిగా కొద్దిగా నువ్వుల నూనె కొద్దిగా, కలోంజి సీడ్స్ కొద్దిగా, పచ్చిమిర్చి విత్తనాలు తీసి పచ్చిమిర్చి కొద్దిగా మన ఊరగాయలాగా మనం ఊరిస్తా ఉంటారు. వేరే ఊరగాయలంటే సంవత్సరాలు సంవత్సరాలు ఉంటాయి. అవి దాన్ని తీసుకోవడం వల్ల ఇంకా రకరకాల రోగాలొస్తాయి. ఆనియన్‌ని చిన్న చిన్న ఆనియన్స్‌ని తెచ్చుకొని కొద్దిగా, కొద్దిగా నువ్వుల నూనె, కొద్దిగా ఉల్లి విత్తనాలు, పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ ఏసేసి ఒక బాటిల్‌లో ఉంచుకోండి. ప్రతిరోజు దాన్ని కొద్దిగా ఉడకబెట్టుకోవాలి ఆనియన్స్‌ని. పచ్చి ఆనియన్స్ కాకుండా లైట్‌గా ఉడకబెట్టుకున్న ఆనియన్స్‌ని ఏసుకొని అలా ప్రతిరోజు తీసుకోండి. 100% అండి. ఎన్నో రకాల మనకి స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను కదా! కొలెస్ట్రాల్ లెవెల్స్ హార్ట్ హెల్తీగా ఉంటది ఎలాగో. నేను ఉల్లిపాయని హెయిర్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఉల్లిపాయని జ్యూస్ చేసేసి, ఆ జ్యూస్‌లో కొద్దిగా లెమన్ జ్యూస్‌ని కలిపేసుకొని తలంతా పెట్టమంటుంటారు. 10, 15 నిమిషాలు ఉంచి దాని తర్వాత తలస్నానం చేయండి. మీకు డాండ్రఫ్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిలో యంగ్‌స్టర్స్‌లో హెయిర్ ఫాల్, వైట్ హెయిర్, డాండ్రఫ్ సమస్యలతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతుంటారు. దానివల్లే మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంటది. ఆనియన్ జ్యూస్‌లో కొద్దిగా లెమన్ జ్యూస్ కలిపేసుకొని తలంతా పెట్టి ఒక 15-20 మినిట్స్ ఉంచి దాని తర్వాత బాత్ చేయండి. హెయిర్ హెల్తీగా ఉంటది. సిల్కీగా ఉంటది. అండ్ ఇప్పుడు మన మనిషి 4, 5 రోజులు తినకపోతే నీరసంగా, నిస్సత్తుగా ఉంటది చూడండి. అలాగా హెయిర్ ఉంటుంది మన హెయిర్. అలా వీక్‌గా, తొందరగా ఊడిపోవడం, స్ప్లిట్ ఎండ్స్ రావడం. అవి రాకుండా ఆనియన్ జ్యూస్‌ని పెట్టుకుంటే కొంతమంది ఆనియన్ జ్యూస్ స్మెల్ వస్తదని పెట్టరు. ఆనియన్ జ్యూస్ చేసుకొని తలకి పెట్టి 10, 15 నిమిషాల తర్వాత హెడ్ బాత్ చేయండి. హెయిర్ చాలా మంచిగుంటది. హెల్తీగా ఉంటదండి హెయిర్. చాలా మందికి ఆనియన్ పేస్ట్ ఉంటది కదా! ఆనియన్ పేస్ట్‌ని దోరగా వేపేసుకొని కొద్దిగా నువ్వుల నూనె గాని, ఉడుమాయిల్ గాని కలిపి ఆ పేస్ట్‌ని గోరువెచ్చగా వేడి చేసుకొని మోకాళ్ళ మీద వేసి ఒక మంచిగా పట్టీలాగా టైట్‌గా కట్టండి. ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు ఉంచండి గోరువెచ్చగా ఆనియన్‌ని. దెబ్బకి పోతది మనకి నొప్పులన్నీ పోతాయి. తలకి పెట్టుకోవడం వల్ల గ్రోత్ ఆగిపోయిన వాళ్ళకి గ్రోత్ వస్తది. వైట్ హెయిర్ సమస్యలు పోతాయి. పచ్చి ఆనియన్ కాకుండా జస్ట్ లైట్‌గా ఉడకబెట్టిన ఆనియన్ ఇలా మనం మన స్టోర్ చేసుకోవడం ఇలాగా లేదంటే కూరల్లో రెగ్యులర్‌గా వాడడం వల్ల మనకి హార్ట్ హెల్తీగా ఉంటది. స్కిన్ హెల్తీగా ఉంటది. లంగ్స్ హెల్తీగా ఉంటాయి. బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా మంచిది. అదే పేస్ట్‌ని మనం మోకాళ్ళ మీద పెట్టి టైట్‌గా కట్టేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు కూడా పోతున్నాయి. చూసారా? అద్భుతమైన రిజల్ట్స్ అండి ఉల్లిపాయ గురించి. సో, ఇలా ఉల్లిపాయని రెగ్యులర్‌గా వాడండి. దాంతో పాటు డైలీ ఫిజికల్ యాక్టివిటీ యోగా చేసుకోండి. టైంకి పడుకోండి. స్ట్రెస్‌ఫుల్‌గా ఉండకండి. ఒకటే లైఫ్. 4 లైఫ్‌లు లేవు గదా! మనకి. ఉన్నాయో లేదో కూడా మనకు తెలీదు. సో, ఉన్న లైఫ్‌ని హెల్తీగా ఉంచుకోవాలి. ఒకసారి హెల్త్ పాడైతే మాత్రం చాలా కాంప్లికేటెడ్స్ అండి. ఎన్ని ఉన్నా కూడా హెల్త్ బావుండాలి. కాబట్టి హెల్త్ కోసం మనం కొద్ది కష్టం ఉన్న రెగ్యులర్ యోగా, వాటర్ సరిగ్గా తీసుకోవడం, ఫుడ్ కరెక్ట్‌గా తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం హెల్తీగా ఉండొచ్చు. కాబట్టి హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.